ఆమెట కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నదట. దానికి సంబంధించినటువంటి రంగు, రుచి, వాసన అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుని జెండాలు ఏ కలర్‌లో ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఎవరెవరి ఫోటో ఉండాలి, దీనిపైన ఆమె కసరత్తులు చేస్తూ ఉన్నది. పార్టీ పేరు కూడా డిక్లేర్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంగో టీబీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ. జూన్ 2న ముహూర్తం ఖరారు. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా. సామాజిక తెలంగాణ ఎజెండా. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం. రైతు, బీసీ, మహిళ, యువత ఓటు బ్యాంకే లక్ష్యం. కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో మాయం. అన్న కేటీఆర్తో విభేదాలే అసలు కారణాల. ఇది నాయన ఫోటో లేదు ఇంటికాడ. నాయన ఫోటో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని చించేసి పడేసి కొత్త ఫ్లెక్సీలు పెట్టి మరి 2వ తారీఖున ముహూర్తం పెట్టబోతున్నదట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తారీఖున మరి ఆమె పార్టీ కూడా పెట్టబోతా ఉంది. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా ఉంటుందట. పార్టీ పేరేమో సామాజిక తెలంగాణ ఎజెండాగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే టీబీఆర్ఎస్. అంటే టీఆర్ఎస్ ఉన్నదల్లా బీఆర్ఎస్ ఉన్నది అన్నట్టు. ఈ 2 పార్టీలను కలుపుకొని ఆమె పార్టీ పెట్టబోతుంది అనేది ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. ఈమె పార్టీ పెడితే ఏ విధంగా ముంగడికి పోతుంది? ముంగడిపోయేటువంటి అవకాశం ఉన్నదా? మళ్ళీ పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చినట్టయితే ఉంటే ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు పార్టీలు పెడితే నడవదు. ఇప్పుడు రావాల్సినటువంటి పార్టీ వేరే ఉన్నది. సో దానికోసం అయింది వేరే రకమైనటువంటి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవాళ కల్వకుంట్ల కుటుంబంలో ఇమాన్స్ వచ్చి పార్టీ పెట్టినప్పటికీ ఇక ఆదరించడం లేడు. మళ్ళీ దొంగలంతా వల్ల మళ్ళీ ఊర్లు పంచుకున్నటువంటి తీరుగా వీళ్ళే ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీలు పెట్టుకున్న మళ్ళీ వీళ్ళే ఉండాలి, పాత పార్టీలో పోయినా మళ్ళీ వాళ్ళే ఉండాలి. సో ఈమె పార్టీ పెట్టినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఇది మళ్ళా తుంటే ఎత్తేసి ఏదో ముద్ర ఎత్తుకున్నట్టుగా తిరిగినే ఇలా కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే అట్నే ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి ఈమె వచ్చిన అట్నే ఉంటుంది, కేసీఆర్ వచ్చినట్టే ఉంటుంది, రేవంత్ రెడ్డి వచ్చినట్టే ఉంటుంది. బతుకులేవు మారి అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు పరిపాలించిన రోజులు మనం బానిసలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఆమెట కొత్త రాజకీయ పార్టీ. మరి ఈ రాజకీయ పార్టీ వెనుక ఉద్దేశం ఏంటిది? దీంట్లో ఇంకేమైనా మతలాభం ఉందా? కేసీఆర్ దగ్గర ఉండి ఏమన్నా పార్టీ పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? సో దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని, అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్టులో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతల ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటోలు కనిపించలేదు. దీంతో పార్టీ పెడుతున్నారని ప్రచారానికి బలం చేకూర్చినట్టయింది. పార్టీ పేరు, ముహూర్తం కూడా ఖరారైందట. సామాజిక తెలంగాణ అంశంతో కవిత ముందుకు సాగుతున్నారు. అదే అంశంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు గట్టిగానే ప్రచారం సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భావించిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. టీబీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని, ఆ పార్టీలో బహుజన పదం ఉండేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్. మళ్ళీ బహుజనులు, ఎందుకంటే ఇప్పుడు బహుజనులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెర మీద బాగా గట్టిగా నడుస్తూ ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ ఓట్లే అటు ఇటు పోవద్దు అన్నట్టుగా. కాబట్టి దీనికి ఒక పార్టీ పెట్టినట్టయితే వాళ్ళు మళ్ళీ మన చేతిలోనే ఉంటారు అన్నట్టు. ఇది ఒక ఎత్తుగడ. మరి ఇన్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవితమ్మ, మీ నాయనే కదా ముఖ్యమంత్రి, ఒక్కరోజు గుర్తు రాకపోయా, బహుజనులు ఒక్కరోజు గుర్తు రాకపోయా. ఉన్నటువంటి ఏది డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఎవరైతే తాటికొండ రాజాని నిర్దాక్షిణ్యంగా తీసిపారేస్తారు. అంటే బహుజనులు మరొక పక్కన చాలామంది బీసీలని అవమానించినటువంటి చరిత్ర బీఆర్ఎస్కు అలాగే టీఆర్ఎస్కు ఉన్నది. అదే టీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు పనిచేసి నెంబర్ 2, 3గా ఉన్నటువంటి నీకేమో ఆ రోజు బహుజనులు బీసీలు ఎవరు గుర్తు రాలేదు. ఇలా బహుజనుల కోసం పార్టీ పెడతానంటే ఇది ఏమనుకోవాలి దీన్ని? అంటే పులితోలు కప్పుకొని నక్క బయలుదేరినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో మళ్ళీ ఏదో గాంభీర్యాన్ని ప్రదర్శించడం కోసం, నేను బహుజనుల కోసం నేను మా నాయన అన్యాయం చేసిండు, ఇప్పుడు ఇక నేనే కాపాడుతా అని చెప్పేసి ఇప్పుడు కత్తి పట్టుకొని బయటికి వెళ్తాను అన్నట్టు. ఈమె నిన్ను ఎవరు కూడా నమ్మరు జీరో. వీళ్ళు నలుగురు ఏమన్నా పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే ఇట్లా జెండాలు గిండాలు ఏమన్నా పట్టుకొని నీకు సంబంధించిన ఫ్లెక్సీ కట్టేకు ఏమన్నా పైన అట్లా కట్టి
ఇట్లా పట్టుకునే దానికి పనికొస్తారు తప్పించి నీకు ఓట్లు వేసేటువంటి వాళ్ళైతే ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసి. నువ్వు పార్టీ పెట్టడం వల్ల శుద్ధదనగా. సరే ఏది ఏదో నాయన మీద అలిగి బయటకు వస్తా ఉన్నావు కానీ తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి. సరే ఏదేమైనప్పుడు కూడా అది నీ ఓన్ డిసిజన్ అనుకో. సరే అది దాన్ని ఎవరైనా కానీ పార్టీ పెట్టేటువంటి వాళ్ళకి అటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఇక మేడేను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతోటి ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలని, మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకే సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు సమాచారం. రైతు, బీసీ, మహిళ, యువత ఓటు బ్యాంకు పైన ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. లైట్ బ్లూతో పార్టీ జెండా ఉండబోతా ఉన్నదట. బీసీలకు 42% రిజర్వేషన్లు, పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు అంశంపై ఇప్పటికే కవిత పోరాటం బాట పట్టారు. అయితే అమెరికా నుంచి శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కవితకు బీసీ సంఘాలు, జాగృతి నాయకులు మాత్రమే ఘన స్వాగతం పలికారు. స్వాగత బ్యానరు లైట్ బ్లూ కలర్లో ఉంది. ఇది సామాజిక తెలంగాణ సాధనకు దగ్గరగా ముడిపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే కలర్ పార్టీ జెండాలో ఉంటుందని సమాచారం. త్వరలోనే పార్టీ గుర్తుపైన చర్చించినట్లు సమాచారం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర బొమ్మతో పాటు ప్రజలు కూడా జెండాలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈమె పార్టీ జెండాలో మీరేమనుకుంటా ఉన్నారు? పార్టీ జెండా ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనేమో చేయి గుర్తు వస్తుంది. ఇక కమలం గుర్తేమో బీజేపీ పార్టీకి ఉంది. కల్వకుంట్ల కవితకు ఏ గుర్తు ఇస్తే బాగుంటుంది? ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. కల్వకుంట్ల కవితకు ఏ గుర్తు ఇవ్వాలి? ఏ గుర్తు ఇవ్వాలి? అది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక్కసారి కామెంట్ చేయండి. కల్వకుంట్ల కవితకు ఏ గుర్తుంటే బాగుంటుంది? మీరు ఒకసారి సూచన ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె జెండాలో కానీ ఆమెకు సంబంధించినటువంటి ఏవైతే ఫ్లెక్సీలు ఉంటాయో అక్కడ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ గుర్తుని. మీరు సూచన ఏమి ఇస్తారో చెప్పండి. కల్వకుంట్ల కవితకు ఆమె ఏ గుర్తు అయితే బాగుంటుంది? ఆమె 2వ తారీఖున పార్టీ పెట్టబోతా ఉంది కాబట్టి దాంట్లో అంటే దానికి సంబంధించినటువంటి వీళ్ళు కొంత ప్రపోజల్ చేసుకోవాలి ఎన్నికల కమిషన్కి. నాకు ఈ గుర్తుంటే ఇప్పుడు కేఏ పాలకు ఉన్నది. కేఏ పాలకు ఏం గుర్తున్నది? కుండ గుర్తున్నది ఆయనకు. ఫ్యాన్ గుర్తేమో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అది ఆ పార్టీకి ఏమో ఇగో గిలాస గుర్తు అనే వాళ్ళు అన్నారు. ఇది గిలాస పెట్టిన మరి ఇది ఏందో తెలియదు కానీ ఫుల్ బాటిల్ అని చెప్పేసి అంటా ఉన్నారు. బాటిల్ గుర్తు, లిక్కర్ కోటర్ సీసా, ఇగో కోటర్ శ్రీనివాస్ అంటా ఉన్నాడు కోటర్ అని. ఫుల్ బాటిల్ అని చెప్పేసి అంటా ఉన్నారా? లిక్కర్ బాటిల్, కోటర్ లేదా బీరు. ఇక శ్రీకాంత్ లిక్కర్ అంటా ఉన్నాడు. ఇక లిక్కర్ ఫుల్ బాటిల్ గుర్తు. సీసా గుర్తట. చెప్పు గుర్తు అని వాళ్ళు అంటాను. స్టఫ్ అట, లిక్కరు. సో ఇట్లా కవిత గారు మీకు పెడతా ఉన్నారు ఇక్కడ కామెంట్లు. ఏది మీరు ఏ గుర్తు పెట్టుకోవాలన్నటువంటి దానిపైన కొంతమంది మిత్రులు మనకు సంబంధించినటువంటి ఏదైతే చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా ఇవంతా పెడతా ఉన్నారు. ఫుల్ బాటిలు సారా దందా చేసింది బాటిల్ గుర్తు పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నాడు. శ్రీశైలం అంటా ఉన్నాడు బేడీల గుర్తు పెట్టాలట, లిక్కరు, కోటర్ సీసా. సో ఇటువంటి గుర్తులు పెట్టుకోండి అని చెప్పేసి మరి అంటా ఉన్నారు. మరి దీన్ని ఏమైనా మీరు పరిగణలోకి తీసుకుంటారా లేకపోతుంటే మరి ఓన్ డిసిజన్ మరి అనేది ఇక మీరు ఆలోచించుకోవాలి. కానీ సరే అట్లా అనొద్దు మనం కూడా. కానీ సో ఇది కామెంట్లు పెడుతున్నటువంటి మిత్రులంతా కూడా ఒక రకంగా ఆమె ఎందుకంటే గతంలో చేసినటువంటి దందాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లు అయ్యి మనకు సంబంధించిన సంబంధం కానీ జనాలు అనుకుంటా ఉన్నారు అది. సో ఏదేమైనప్పుడు కూడా ఆమె జెండాలో ఏ సంబంధించినటువంటి బొమ్మలు ఉండాలి అన్నటువంటి దానిపైన ఆమె పూర్తిగా కసరత్తులు చేస్తూ ఉన్నదట. దాంతోపాటు పూలే ఫోటో పెడతారా లేదా అనేది చూడాలి. మరోవైపు కవితకు స్వాగతం పలికిన సమయంలో ప్లకార్డుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరి ఫోటోలు లేవు. కేవలం ఆమె ఫోటో మాత్రమే ఉండటం చర్చకు దారితీసింది. అదేవిధంగా మేడే రోజు కవిత ఇంట్లో నిర్వహించిన ఉత్సవంలో ఏర్పాటు చేసిన బ్యానర్లో సైతం కేసీఆర్ ఫోటో కనిపించలేదు.
ఇక విమర్శలకు పదును. అన్ని వర్గాలకు చెందిన ప్రజా సమస్యలపై గలమెత్తుతూ కవిత ముందుకు సాగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలకు పదును పెట్టారు. నేతలపై పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పర్యటనతో మరింత దూకుడు పెంచారు. నేతలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు. బీసీ, మహిళా, కార్మిక సంఘాలతోనూ భేటీలు అవుతున్నారు. వారి హక్కుల కోసం పోరుబాట పట్టారు. కుల సంఘాలతోనూ సమావేశం అవుతున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, వారిని ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలపై అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఉదాహరించారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలుంటే వికారాబాద్ జిల్లాలో 8,58,000 మాత్రమే ఉందని, 10 కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరమని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్ఫూర్తి కావాలన్నారు. మరోవైపు రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే ₹1,00,000 ఇచ్చాం, కానీ భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయామని అన్నారు. భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆమె సూచించారు. అటు ప్రభుత్వం, ఇటు సొంత పార్టీ టార్గెట్ గా కవిత విమర్శలు చేశారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. సో ఆమె మొత్తానికి 10 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళ తర్వాత ఆమెకు జ్ఞానోదయం అయింది అన్నట్టు. అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు సామాజిక తెలంగాణ, రైతు బంధు, భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ అన్నటువంటి అంశాలు గుర్తుకొస్తా ఉన్నాయి. అంటే ప్రజలను మరోసారి మోసం చేయడానికి కొత్త రూపంలో వస్తున్నటువంటి మరో కొత్త పార్టీ అన్నట్టు. సో ఈ పార్టీ ఆమె పెట్టడమేమో కానీ, ఈ పార్టీ ద్వారా కనీసం ఆమె కూడా గెలిచేటువంటి అవకాశం ఉండకపోవచ్చేమో కానీ కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం కావాలో అంత నష్టం వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 100% నష్టమే కవిత పోవడం ద్వారా. రెండోది సేమ్ టైం కల్వకుంట్ల కవిత ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి నష్టం కేసీఆర్ ఇప్పటికి కూడా జీర్ణించుకోవట్లేదు. మామూలు నష్టమా? అధికారాన్ని కోల్పోయింది, దేశవ్యాప్తంగా పరువు పోయింది. ఇలా మనం దేశ రాజకీయాలు చేద్దామా అని చెప్పేసి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలలు కన్నాడో, రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కల్వకుంట్ల కవిత చేసినటువంటి లిక్కర్ దందా. ఈ లిక్కర్ దందా ద్వారా అసలైనటువంటి రంగు బయటపడ్డది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత యొక్క చేసినటువంటి వ్యవహారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైనటువంటి స్థితికి దిగజారిందనేది కేసీఆర్ యొక్క ఆలోచన. అందుకనే కవితను పక్కకు పెట్టడానికి కానీ, కవితకి ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇది గుర్తించినటువంటి కల్వకుంట్ల కవిత ఎన్నడున్నప్పటికీ కూడా నన్ను ఇట్లనే ఉంటుంది నాది, నేను 2వ ప్లేస్ కాదు 3వ ప్లేస్ కాదు, మొత్తమే నన్ను పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి కల్వకుంట్ల కవిత ఒక రకంగా ఆమె బయటకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అన్న మీద ఉన్నటువంటి కోపం, నాయన మీద ఉన్నటువంటి కోపంతో. సో ఇది నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు. కవిత యొక్క వ్యవహార శైలి గతంలో చాలా సందర్భాల్లో చెప్పి ఉంటుంది. ఆమె చెప్పింది, కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ కూడా చెప్పిండు కొన్ని ఇంటర్వ్యూలలో. ఏమని చెప్పిండు? మా చెల్లె చాలా మొండిది అని చెప్తాడు. మా చెల్లె చాలా మొండిది, ఎవరు చెప్పిన ఏం కాదు. నిజంగా అంతే మొండి పట్టుదలతో బయటికి వెళ్ళింది. నేను నష్టపోయినా పర్వాలేదు, నాతో పాటు ఎన్నుకున్నటువంటి పార్టీని నాశనం చేయాలని కవిత యొక్క ఆలోచన. ఇది కనబడతా ఉన్నది స్పష్టంగా. ఆమె కూడా తెలుసు, పార్టీ పెట్టినంత మాత్రం నన్ను ఆదరించట్లు ఎవరైనా ఆమె కూడా తెలుసు. కానీ పార్టీని నష్టపరచాలన్నటువంటి ఉద్దేశం ఆమె ఆ కలర్ గిల్లర్లు అన్నీ సిద్ధమైపోయినాయట, రంగులు గింగులు అన్నీ ఇప్పటికీ చేరినాయి, జెండాలు గిట్లా ఇంటికి చేరినాయట. సో ఆమె 2వ తారీఖున పార్టీ పెట్టబోతుంది అనేది ప్రధానమైనటువంటి వార్త కనబడతా ఉంది. చూద్దాం ఆమె పార్టీ నిజంగా కూడా టీబీఆర్ఎస్ అన్నటువంటి పార్టీ ఉంటుందా, లేకపోతే ఉంటే ఇంకా ఏ పార్టీ ఉంటుంది అనేది చూడాలి. ఆ పార్టీ పేరు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.